వైకాపా పాలన వచ్చాక సరికొత్త రాజకీయానికి తెరలేపారని ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు వార్డుల్లో ప్రచారానికి వెళితే వైసీపీ వారు ముందస్తు పక్కా ప్లాన్తో అడ్డుకుంటున్నారని, తమపై దాడులు చేస్తున్నారని, ఇలాంటి ఘటనలు పునరావృతమైతే ఉమ్మడి కూటమి పార్టీల కార్యకర్తలతో ఎస్పీ కార్యాలయాన్ని దిగ్బంధం చేస్తామని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరసింహ యాదవ్ తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా ముందు టీడీపీ నాయకులు ఈతమాకుల హేమంత్ కుమార్ యాదవ్, చేజర్ల మనోహరాచారి తదితరులతో కలిసి నరసింహ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ ఒక ఎత్తు అయితే తిరుపతిలో ఎన్నికలు ఒక ఎత్తు అని తెలిపారు. తిరుపతిపై ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. లేదంటే శ్రీవారి పాదాల సాక్షిగా తిరుపతిని వైకాపా దొంగ ఓటర్లు రిగ్గింగులతో రావణ కాష్టంగా మారుస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రశాంతతను కాపాడాలని ఈ సందర్భంగా అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు తిరుపతి లాంటి ప్రశాంతమైన పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ విధంగా ప్రచారాన్ని కూడా చేసుకోనివ్వకుండా అడ్డు తగలడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తాను. ఈరోజు ఇక్కడున్న ఎస్పీ గారు కానీ, ఇక్కడున్న కలెక్టర్ గారు కానీ వాళ్ళ విధుల్ని వాళ్ళు సక్రమంగా నిర్వహించాలని పార్లమెంటు తెలుగుదేశం పార్టీ తరఫున సవినయంగా కోరుకుంటాను. ఎందుకంటే ఇక్కడ మన ఎస్పీ మార్పు జరిగిన విధానం చూసాం. మనం 15-20 రోజులకే మార్చేశారు ఆమె ఎస్పీని. అదేవిధంగా ఇక్కడ కలెక్టర్ని ఏదైతే వైసీపీకి సంబంధించి రేణుగుంట గోడౌన్లో కోట్లాది రూపాయలు విలువ చేసే ఓటర్లను ప్రలోభ పెట్టే సామగ్రి, కోట్లాది రూపాయల ప్రాపర్టీని మేము పట్టి అప్పగిస్తే దాన్ని సరిగ్గా కూడా కలెక్టర్ కానీ ఇక్కడున్న ఎన్నికల అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోలే. తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ విధంగా ఇక్కడ అధికారులను కూడా మభ్యపెట్టే విధంగా చేస్తూ ఉంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కానీ కేంద్ర ఎన్నికల కమిషన్ కానీ తిరుపతి చంద్రగిరి పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలుగుదేశం పార్టీ పరంగా కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మాపైనే దాడులు చేసి మాపైనే కేసులు పెడితే రాబోయే రోజుల్లో ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి అల్లరి మోకలు, ఇలాంటి రౌడీయిజం గుండాయిజం చేసి గెలవాలనే ప్రయత్నాలు కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా కూడా హెచ్చరిస్తూ